లగచర్ల ఘటనపై బీఆర్ఎస్ రాద్ధాంతం చేస్తోందని కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ ఫైర్ అయ్యారు. అక్కడ సెంటు స్థలం లేని వారితో గులాబీ నేతలు గొడవలు సృష్టించారని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని బలరాం నాయక్ మండిపడ్డారు. లగచర్ల ఘటనపై ఎస్సీ ఎస్టీ కమిషన్ కు వివరణ ఇస్తా అన్న ఆయన ఫార్మసిటీ అంశంపైన పార్లమెంట్లోనూ చర్చిస్తా అని వెల్లడించారు. ఫార్మా కంపెనీ ద్వారా స్థానికులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయని, భూములిచ్చే రైతులకు పరిహారంగా భూములు డబ్బులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు బలరాం నాయక్. శాంతియుతంగా ఉండాలి, శాంతియుతంగా పరిష్కారం చేసుకోవాలి, శాంతియుతంగా కమిటీ చేసుకోవాలి, శాంతియుతంగా ల్యాండ్ తీసుకోవాలి, శాంతియుతంగా డబ్బులు తీసుకోవాలి, శాంతియుతంగా మనం బాగుపడాలి, శాంతియుతంగా ఎంప్లాయ్మెంట్ తీసుకోవాలి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారితో సహకరించుకుంటా మేము పోయి ఆ సహకారాన్ని తీసుకోవాలి. వాళ్ళకు మేము లాభోద్యోగం మేము చేయాలి. అక్కడ పోయి చెప్పేస్తున్నా ఎస్టీఎస్సీ కమిషనర్ రేపు చెప్తా. ఎస్టీఎస్సీ కమిషనర్ నేను ఎంపీగానే ఉన్నా, రేపు పార్లమెంట్లో కూడా మాట్లాడతా. जो हमारे मुख्यमंत्री साहब जो कर रहे हैं, जो कदम उठाए फार्मा के बारे में, जरूर उन लोगों को हम जमीन बोले तो जमीन देंगे, नहीं तो पैसा होना बोले तो पैसा देंगे. उनके लिए हम पूरा ख्याल रखेंगे. ఆదివాసీ लोग గిరిజన लोग కొరకు అని చెప్పి నేను తప్పకుండా చెప్తా. అక్కడ ఎస్టీ ఎస్సీ కమిషనర్ కూడా పోయి అప్పుడు నేను జవాబు ఇస్తా. వాళ్ళు నోటీస్ పంపించినప్పుడు నేనే పోయి జవాబు ఇస్తా.